హాయ్ గైస్, వెల్కమ్ టు స్కిల్ సెంటర్ ద వరల్డ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇవాళ నేను ఈ వీడియోలో మీకు ఏపీ ఐసెట్ 2025 ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏపీలో ఐసెట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఈ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దీంతో పాటుగా మీకు దీన్ని లింక్డ్ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో ఉంచడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ ప్యాటర్న్ కావచ్చు అండ్ అదర్ మార్క్స్ అండ్ కాలేజెస్ రిలేటెడ్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంచడం జరుగుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ కోచింగ్ సర్వీసెస్, నో డౌట్ అబౌట్ ఇట్, సో మెనీ ఏపీ స్టూడెంట్స్ ఓకే ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను కోచింగ్ తీసుకోవడం జరుగుతుంది మనకు. అది నేను సర్వీసెస్ గురించి కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్లోకి వెళ్దాం. మనము ఎగ్జామ్ ప్యాటర్న్లోకి వెళ్తే ఏపీ ఐసెట్లో మీకు మోడ్ చూస్తే ఆన్లైన్ మోడ్లో ఎగ్జామ్ జరుగుతుంది. అండ్ 150 క్వశ్చన్స్ అండ్ ఓకే 150 మినిట్స్ అంటే 2.5 hours ఉంటుంది. అండ్ మనకి 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 200 క్వశ్చన్స్ని 150 మినిట్స్లో ఎలా చేయాలి అని అంటే, సో ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏపీ ఐసెట్ అనేది టీఎస్ఎస్ఐతో పోలిస్తే కొంచెం ఎగ్జామ్ ఓకే మోడ్ అనేది ఎగ్జామ్ డిఫికల్టీ లెవెల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మీరు గమనించవచ్చు, అది నేను ఫర్దర్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోండి, ఈ 200 క్వశ్చన్స్ టీఎస్ఐసెట్కి దీనికి మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అని అంటే, ఫస్ట్ దీంట్లో డిఫరెన్స్ ఏమి ఉండదు. అనలిటికల్ ఎబిలిటీ 75 క్వశ్చన్స్ విచ్ కవర్ డేటా సఫిషియన్సీ అండ్ రీజనింగ్ పార్ట్ ఉంటుంది. ఇది స్కోరింగ్ సెక్షన్ అనొచ్చు. దీంట్లో ఎక్కడ మేజర్ స్కోరింగ్ చేయాలి అవన్నీ నేను ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ చెక్ చేసుకుంటే 55 క్వశ్చన్స్. ఇది టీఎస్కి ఏపీకి 20 క్వశ్చన్స్ డిఫరెన్స్ ఉంటాయి. ఇక్కడ నాన్ మ్యాథ్స్ వాళ్ళకు చాలా అడ్వాంటేజ్ అని కూడా నేను చెప్పొచ్చు. అది ఎలా అనేది మీకు ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాంట్లో ఏమేం పార్ట్స్ ఉంటాయి, అర్థమెటిక్, మ్యాథ్స్ అండ్ స్టాటికల్ ఎబిలిటీ అని చూసుకోవచ్చు. అండ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ ఇది మనకు 70 క్వశ్చన్స్ ఉంటాయి. నార్మల్గా అక్కడ టీఎస్లో అయితే 50 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఈ కమ్యూనికేషన్ ఎబిలిటీలో బిజినెస్ అండ్ కంప్యూటర్స్ కూడా కొన్ని క్వశ్చన్స్ యాడ్ అవ్వడం జరుగుతుంది. అవి ఎలా ఉంటాయి, మనకు వాటిని ఎలా మీరు డీల్ చేయాలనేది కూడా మీరు ఫర్దర్ వీడియోస్లో నేను లింక్లో డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఆ లింక్ చూడండి. అండ్ నెక్స్ట్ మీరు చెక్ చేసుకుంటే ఓకే మన కోచింగ్ ప్యాకేజెస్ ఆఫ్లైన్ రావచ్చు, ఆన్లైన్ లైవ్ కావచ్చు. సో ఏపీలో నుంచి మరి ఇక్కడ టీఎస్ హైదరాబాద్కి రాలేం కదా, అంటే గత కొన్ని సంవత్సరాలుగా మనకు మీరు గమనిస్తే దెర్ ఆర్ సో మెనీ స్టూడెంట్స్ కమింగ్ ఆన్లైన్ ఇన్ జూమ్ సెషన్స్. వాళ్ళకు మన మెటీరియల్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. ఈ మెటీరియల్స్ కూడా మీకు వెంటనే మీరు అడ్మిషన్ తీసుకున్నప్పుడే ఈ మెటీరియల్స్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది కొరియర్లో. సో మీకు మెటీరియల్స్ వస్తాయి అండ్ ఆన్లైన్ లైవ్లో క్లాసెస్ జరుగుతాయి. అండ్ లైవ్లో మీరు మిస్ అయితే అది మన యాప్లో కూడా క్లాసెస్, మీరు యాప్ కూడా చూడొచ్చు. మన క్లాసెస్ లైవ్లో ఇలా మనకు క్లాసెస్ జరుగుతాయి. దీంతో పాటుగా మీరు నెక్స్ట్ చెక్ చేసుకుంటే యాప్ ఈ మెటీరియల్స్ అనేవి మీకు సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఒక యాప్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. యాప్ చెక్ చేసుకుంటే ఈ యాప్లో ఫీచర్స్, మెయిన్ ఫీచర్స్ ఏంటి అని అంటే, మీకు ప్రతి క్లాస్ అనేది కూడా రికార్డ్ అయ్యి ఓకే ఉంటుంది. మీరు 24/7 ఎప్పుడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. వీటితో పాటుగా మీరు ప్రతి టాపిక్ టెస్ట్ రాయొచ్చు. అండ్ ప్రతి ప్రీవియస్ పేపర్ని మీరు అక్కడ తీసుకోవచ్చు. అండ్ ఎవ్రీ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ తీసుకోవచ్చు. అండ్ ఆల్ టాపిక్స్ రికార్డెడ్ వీడియోస్ అనేది అవైలబుల్ ఉంటాయి. అండ్ సో మెనీ మాక్ టెస్ట్లు కూడా అవైలబుల్ ఉంటాయి. వాటి తర్వాత వాటి పర్ఫార్మెన్స్ కూడా మీరు ఆన్ ద స్పాట్ చెక్ చేసుకోవచ్చు. ఇన్ని ఫీచర్స్తో కూడా మీరు కంపల్సరీ అలా ప్రిపేర్ అవ్వడం వల్ల మన స్టూడెంట్స్ ఎలా అయితే ర్యాంక్స్ కొట్టారో, దేర్ సో మెనీ ఏపీ స్టూడెంట్స్ దట్ దే స్కోర్డ్ గుడ్ మార్క్స్ అండ్ బెస్ట్ ర్యాంక్స్. ఎందుకంటే తక్కువ మార్క్స్ వచ్చినా కూడా మీకు బిలో ఓకే 140 130 ఆ ట్రెండ్ నేను చెప్తాను. అది ఎలా మీరు ఈజీగా చేయాలనేది ఫర్దర్ వీడియోస్లో కూడా, అలా మనం ఈజీగా స్కోర్ చేసి మంచి ర్యాంక్ ఉంటే మంచి కాలేజెస్ అనేది సెలెక్ట్ అవుతాయి, రైట్? సో మీరు ఇక్కడ ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయండి. సో దట్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ ఈజీలీ ఆస్క్ అండ్ క్లియర్ యువర్ డౌట్స్, రైట్?